ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను వాయిదా వేయాలంటూ ఆ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1న దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కానుండడంతో జూన్ 2న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ఈ ఎన్నికల కోడ్ ఏ విధంగా అడ్డంకి అని చెప్పారు? ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చెప్పింది? థ్యాంక్ యూ స్వామి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ రేపు ఉండవలసి ఉంది, కానీ దాన్ని వాయిదా వేయాలి అని కలెక్టర్కి ఈసీ డైరెక్షన్స్ ఇచ్చింది. పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉంది. ఈ కోడ్ ఉండడం వల్ల దీన్ని వాయిదా వేయాలని కలెక్టర్కి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కౌంటింగ్ చేస్తే దాని ప్రభావం లోక్సభ ఎన్నికలపైన ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందని ఈసీ భావించినటువంటి నేపథ్యంలో ఈ డైరెక్షన్స్ ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు వరకు అంటే జూన్ 1న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగుస్తుంది కాబట్టి జూన్ 2న దీన్ని కౌంటింగ్ చేసుకోవాల్సిందిగా ఈసీ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ఎన్నికల రిజల్ట్ తమ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. ఈ రిజల్ట్ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై దీని ప్రభావం పడుతుంది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మరింత స్పీడ్గా ప్రచారాన్ని చేసుకోవచ్చని అటు బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా కాన్ఫిడెంట్గా ఉండింది. మొన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో దాని తర్వాత జరిగినటువంటి చీట్ చాట్లో సీఎం రేవంత్ కూడా ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది, ఒక 100 నుంచి 150 ఓట్ల తేడాతో ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని కూడా కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇటు కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని కౌంటింగ్ని ఆపవలసిందిగా ఈసీ డైరెక్షన్స్ ఇచ్చింది. జూన్ 2న దీన్ని కౌంటింగ్ని చేసుకోవాల్సిందిగా ఈసీ డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఆగిపోయిందని చెప్పుకోవాలి. దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగపడుతుంది అని రెండు పార్టీలు భావించాయి. ఆ రెండు పార్టీలకు నిరాశ వచ్చిందని చెప్పుకోవచ్చు.